ప్రభు పేరిట మరియొక్కసారి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మరి క్రైస్తవ విశ్వాసానికి పునాది అయిన ఇక పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శుభములు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. రిజరెక్షన్ పునరుద్ధానము ఈ మాటను మనము ఈరోజు ఎక్కువగా మనము ధ్యానం చేస్తా ఉన్నాం. సో క్రైస్తవ జీవితంలో మరి దీని యొక్క విశిష్టత, దీని యొక్క ప్రాధాన్యత ఎంతైనా మనము దీని గురించి ఆలోచించవలసిన అవసరత ఉంది. ఈ పునరుద్ధానము లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి ఎటువంటి ఆధారము లేదు. పునరుద్ధానము అనగా తిరిగి జన్మించటం లేదా తిరిగి ఆరంభించటం. మానవ జీవితంలో, మానవ చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలుగా మానవుని పట్టి పీడిస్తున్న మరణము, మానవుని యొక్క భయము ఏదైతే మానవుని భయభ్రాంతులు చేసి మానవునికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉందో దాని మీద విజయము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆ రక్షకుడు ద్వారా దొరికింది. అది ఈరోజు ఆరంభించబడింది. అనగా చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఆ మరణాన్ని లేదా ఆ యొక్క పాపం యొక్క తాలూకు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా దేవుడు మరి ఈరోజు దాన్ని త్రెంపి ఒక విజయ దుందుబి మోగించిన సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఈ పునరుద్ధానము ఆపటానికి అప్పట్లో ఉన్న అధికారము గాని, అప్పట్లో ఉన్న రోమన్స్ వారి యొక్క సంపూర్ణమైన అధికారము వారు ఉపయోగించి, యూదులు వారి యొక్క కుట్రలన్నీ కూడా వారు ఉపయోగించి వారు మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారంటే వారు ఆ ప్రభువారు ఉంచబడిన ఆ సమాధికి వారు మరి ముద్ర వేయటం, అలాగే వారి దగ్గర ఆ సమాధి దగ్గర భటులను కాపలా ఉంచటం. ఈ విధంగా మనము చూసుకుంటూ పోతే ఆ పునరుద్ధానము లేదా ఆయన తిరిగి లేస్తాడు అన్న మాటను వారు జ్ఞాపకం చేసుకుని శిష్యుల కంటే ఎక్కువగా వారే విచక్షణ కలిగి మరి ప్రభు వారి యొక్క ఆ సమాధి దగ్గర మరి వారు ఏం చేశారు? పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే దేవుడు శిలువ మీద కార్యము చేశాడో, ఎప్పుడైతే దేవుడు మరి ఆ శిలువ మీద అంత దీనముగా, అంత హీనముగా ఆయన చనిపోయిన ఆ సందర్భము, మరి శనివారం అంతా కూడా నిశ్శబ్దమైన ఆ సమయము ఎవరు కూడా ఊహించని రీతిగా ఆదివారం ఉదయమే ప్రభువారు పునరుద్ధానుడై లేచిన విషయం మనము చూస్తా ఉన్నాం. మానవ జాతిని ఒక నవ నిర్మాణ దిశగా, ఒక నూతనమైన అధ్యాయము దిశగా ఈ పునరుద్ధానము నడిపించింది అన్న విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికను ఏ మానవుని యొక్క ప్రయత్నము కూడా ఆపలేదు అన్న విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపాలను ఆయన మీద వేసుకుని శిలువ మీద ఆయన ప్రాయశ్చిత్తం చేసి ప్రతి పాపమునకు వెల చెల్లించి మానవుడు ఏదైతే భయపడుతున్నాడో దాని మీద ఇంకా భయపడవలసిన అవసరం లేదని, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని ఒక పెనుకేక వేసి ఆయన విజయ దుందుబి మోగించిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఒక కృపా కాలానికి ఆరంభము ఈ పునరుద్ధానము. ఒక దేవుని బిడ్డ యొక్క విశ్వాసానికి పునాది ఈ పునరుద్ధానము. ఈరోజు పునరుద్ధానము లేకపోతే మనము క్రీస్తునందు విశ్వసించటం వృధా. క్రీస్తునందు విశ్వసించటం వృధా. ఎందుకంటే ఆ దేవుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనము కూడా ఒకరోజు పునరుద్ధానులము కాబోతూ ఉన్నాం. మరణమునకు మన మీద ఇంకా ఎటువంటి అధికారం లేదు. సాతానుకు ఇంకా ఎటువంటి అధికారం లేదు. ఆయన ప్రతి పైసా, ప్రతి వెలను ఆయన శిలువ మీద ఆయన చెల్లించాడు. ఎప్పుడైతే పునరుద్ధానము ఆరంభమైందో ఒక దేవుని యొక్క కృపాకాలము ఆరంభమైంది. అప్పటి వరకు ధర్మశాస్త్రము దాని యొక్క పరిమితులన్నీ కూడా మానవుని యొక్క స్థితిని చూపిస్తూ ఉంటే
ధర్మశాస్త్రం ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అన్న దేవుని యొక్క వాక్యం మనము చూస్తూ ఉంటే, సో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ప్రభువారు ఆ కృపాకాలాన్ని ఆరంభించారు. ఆ ఆ కృపాకాలాన్ని ఆరంభించిన ఆ దేవుడు చెప్తూ ఉన్న ఒక మాట మనము చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనము చూస్తే, ఆ దేవుడు చెప్తూ ఉన్న మాట ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, లేదా ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. లేదా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అలాగే 5వ వచనం మనము చూస్తే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడను మాట్లాడుతూ ఉన్నానని యోహాను భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మృతుడయ్యాడు గాని యుగయుగములు సజీవుడై ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు యుగయుగములు సజీవుడై ఉన్న దేవుడు. ఆ సజీవుడై ఉన్న దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము. సో మనము ఈ పునరుద్ధానపు యొక్క విశిష్టతను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు మృతులో ఒక్కసారి మరణము వచ్చింది అంటే మానవుని జీవితం అక్కడితో అంతం. కానీ ఆ మృతిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఆది సంభూతుడుగా, అంటే మృతులలో ప్రథమ ఫలముగా ఆ ప్రభువారు లేచిన కారణాన్ని బట్టి మనము ఈరోజు ఆ పునరుద్ధానపు మార్గంలో మనము కూడా ఒకరోజు లేవబోతా ఉన్నాం. సో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, ఒకప్పుడు ఈ పరిస్థితి మానవునికి లేదు. ఎప్పుడైతే ప్రభు వారి యొక్క కార్యము జరిగిందో, ఆ కార్యము ఎప్పుడైతే ఫినిష్ అయిందో, ఇట్స్ ఆల్ ఫినిష్డ్ అని దేవుడు ఎప్పుడైతే శిల్వ కార్యము ఆయన చేసి చూపించాడో, మరి తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అంటే, మనుషులు ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన ఇక పునరుద్ధానము ద్వారా ఆయన నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. మనము చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 20 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట మనము చూసినట్లయితే 15వ అధ్యాయము 20 నుంచి మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు ఎందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇంకా కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, ఒక మనుషుని ద్వారా మరణము ఈ యొక్క ప్రపంచం అంతటిని వేలింది. ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి పాపము ఈ లోకంలోనికి, ముఖ్యంగా పాపము యొక్క కాన్సిక్వెన్సెస్ మరణము, ఆదాము నుంచి క్రీస్తు ప్రభు వారి వరకు మరణము ఏలుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యము చేసి శిలువ మీద ఆయన చెల్లించిన ప్రతి పాప విముక్తి జరిగించిన కారణాన్ని బట్టి ఈరోజు ఆయన మృతులలో నుంచి ఆది సంభూతుడుగా ఆయన లేచాడు. ఒకప్పుడు మరణమే మన యొక్క గమ్యస్థానం అయింది, కానీ ఈరోజు మరణాన్ని జయించి నిత్య జీవం ఇచ్చిన దేవుని యొక్క స్థానము మన యొక్క నిత్య జీవ స్థానం అయిపోయింది. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. ఒకప్పుడు
ఈ పరిస్థితి లేదు మనుషునికి. కానీ ఎప్పుడైతే ప్రభువారు కార్యం చేశారో, మరి ఈ కార్యము ద్వారా మనము ఈరోజు పునరుద్ధానపు వరుసలో మనమందరము కూడా వెళ్తూ ఉన్నాం. అయితే, అయితే ఈరోజు మనము జాగ్రత్తగా గమనించవలసిందేమిటంటే, ఆ పునరుద్ధానుడైన యేసును మనము వెంబడిస్తూ ఉన్నప్పుడు, మన జీవితాల్లో దేవుడు ఎట్టి రీతిగా మనల్ని ఆయన రక్షించాడు, ఎట్టి రీతిగా మన యొక్క పాపమునకు ఆయన వెల చెల్లించాడు, ఎట్టి రీతిగా ఆయన మనల్ని మరలా తిరిగి లేపబోతూ ఉన్నాడు అన్న విషయాలను బట్టి మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఒకప్పుడు మనుషునికి లేని ఈ యొక్క భాగ్యము ఈరోజు దేవుడు మనుషులందరికీ కూడా ఈ యొక్క భాగ్యమును ఇచ్చాడు. కానీ మనము ఇంకా ఆ పునరుద్ధానుడైన యేసుని ఆనాడు ఆ మొదటి పునరుద్ధాన దినము నాడు స్త్రీలందరూ కూడా మరి ఆనాటి యూదా ఆచారం ప్రకారము ఆదివారపు పెందల కాడనే వారు వెళ్ళి ఏం చేశారంట? సుగంధ ద్రవ్యాలను తీసుకుని మరి ఆ సమాధి దగ్గరికి వారు వెళ్ళిన విషయాన్ని మనం చూస్తాం. ఆ సమాధి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు వారి యొక్క ఆలోచన ఏమిటంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 1, 2 వచనాల ప్రకారం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారు వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు యేసు దేహానికి పుయ్యాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ వారు వెళ్ళక ముందే, వారు తెల్లవారి వెళ్ళక ముందే ప్రభువారు ఆయన మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు. వారు వెళ్ళక ముందే దేవుడు లేచి ఉన్నాడు. వారి యొక్క ఆశ ఏమిటంటే, ఆ యొక్క దేహానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వారు ఆశపడతా ఉన్నారు. అయితే అక్కడ దేవదూత మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సజీవుడైన దేవుణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? మీరు ఆయన మీతో చెప్పిన మాట మీకింకా జ్ఞాపకం లేదా? ఆయన మూడవ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పిన మాటను మీరింకా జ్ఞాపకం చేసుకోలేదా? అని వారిని ప్రశ్నించినట్లుగా మనము చూస్తాం. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నానంటే, బహుశా ఆనాడు ఆ స్త్రీలు వారి యొక్క ఉద్దేశము ప్రభువారిని ఆరాధించాలని, ప్రభువారిని ఆహ్, ప్రభువారి యొక్క దేహాన్ని వారు ఆరాధించాలని సమాధుల్లోనికి వెళ్లి వారు ఆ యొక్క ప్రయత్నం చేసి ఉండవచ్చు గాక. కానీ ఈరోజు ఇప్పటికీ మనకి ఈ యొక్క రెవల్యూషన్ యొక్క ప్రత్యక్షత దేవుడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి లేకుంటే కొన్ని దశాబ్దాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ఇప్పటికీ కొంతమంది ఇంకా సమాధుల్లోనే వెతుకుతున్న పరిస్థితి. దేవుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు పలానా ఆ ప్రాంతంలో ఆ యొక్క విశిష్టత ఉంది. పలానా ప్రాంతంలోనే మనం వెళ్లి ఆరాధన చేస్తే మనకు మేలు కలుగుతది. పలానా పుణ్యక్షేత్రం లేదా పలానా వ్యక్తి సమాధి, పలానా వ్యక్తి యొక్క పలానా వ్యక్తి ఇక్కడ సమాధి కట్టబడింది. లేదా ఈ విధమైన విషయాల కొరకు ఎక్కువ మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మరలా సమాధి దగ్గరికి వెళ్ళలేదు. జాగ్రత్తగా గమనిద్దాం. మగ్దలేన మరియ వెతుకుతూ ఉంటే దేవుడు అన్నాడు, "అమ్మా నువ్వెవరిని వెతుకుచున్నావు?" అని దేవుడు మగ్దలేన మరియను ప్రశ్నించిన సందర్భం మనం చూస్తాం. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే, దేవుడు ఒక్కసారి సమాధిని విజయం పొందిన తర్వాత సమాధిలో నుంచి ఆయన విజయుడై లేకుంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి దగ్గర మరలా ప్రత్యక్షం అవ్వలేదు. ఒకవేళ ప్రత్యక్షమైతే ఈరోజు ఇంకా ఆ సమాధి దగ్గరే ఇంకా ఎక్కువ మంది ఆరాధించేవారు ఉంటారు. దేవునికి తెలుసు. ఇప్పటికీ ప్రపంచంలో తెరవబడిన సమాధి అదే కదా అని ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని చూస్తారు ఇప్పటికీ కూడా. కానీ దేవుడు అక్కడ లేడు. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఒక సమాధిలోనో, ఒక ప్రాంతంలోనో, లేకుంటే ఒక ప్రత్యేకమైన స్థలంలోనో ఆయన నివసింపజాలడు. ఆయన నివసించేది రెండే 2 ప్రాంతాల్లో. ఉన్నత స్థలములో అనగా ఆ మహా ఉన్నతమైన పరలోకంలో అనగా దేవుని యొక్క నిత్య నివాసనమైన ఆ యొక్క సియోనులో, రెండవది దీనుల హృదయాల్లో ఆయన నివసిస్తాడు. ఎవరైతే వారి హృదయాల్లో దేవుణ్ణి అంగీకరిస్తారో వారి యొక్క హృదయాల్లో దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాడు స్త్రీలు వారి యొక్క ఆరాధన అయి ఉండవచ్చు గాక, వారి యొక్క ఎమోషన్ అయి ఉండవచ్చు గాక. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మృతులలో మనము వెతకవద్దు. ఈరోజు ఇక పునరుద్ధాన దినం రోజు ఇంకొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడు కాదు.
దేవుడు ఏ యొక్క దేశానికి సంబంధించిన వాడు కాడు. దేవుడు సమస్త భూమిని సృష్టించిన వాడు. సమస్త మానవుల కొరకు ఆయన రక్షణ కార్యం చేసిన వాడు. ఆయనను ఒక ప్రాంతంలో మనం వెతకవద్దు. చాలామంది యెరూషలేము పుణ్యయాత్ర అని చెప్పి యెరూషలేము వెళ్తే మనకేదో పుణ్యం వస్తుంది. లేకుంటే పలానా ప్రాంతంలో పలానా సమాధిని మనము విజిట్ చేసి వస్తే మనకేదో మేలు కలుగుతది. ఇటువంటి వ్యర్థమైన మాటలు మనము విని సత్యానికి వ్యతిరేకంగా మనము జీవించవద్దు. పునరుద్ధానుడైన దేవుణ్ణి మనము సమాధుల్లో వెతకవద్దు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మరి కేవలం యేసు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడిన సమాధి. ఆయన యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మరి జన్మించిన దినము, అలాగే చనిపోయిన దినము, అలాగే ఆయన పునరుద్ధానుడైన దినం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి జీవితంలో 3 రోజులు ఇంత ప్రాముఖ్యం. ఏ వ్యక్తికి కూడా మరి అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ లేవు. మరి మిగిలిన గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తే ఆయన జయంతి, ఆయన వర్ధంతి అని చూస్తాం. ఆయన రిజరక్షన్ డే అనేది ఎప్పుడు మనం చూడం. కానీ ప్రభువారు ఆయన పుట్టిన దినం, ఆయన చనిపోయిన దినం అనగా గుడ్ ఫ్రైడే, ఆయన తిరిగి లేచిన దినం, పునరుద్ధానాన్ని 3 దినాలు మనం చూస్తున్నాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించి ఆయన యొక్క చిత్త ప్రకారము జీవిస్తారో వారికి కూడా ఒకరోజు పునరుద్ధాన దినము రాబోతూ ఉంది. అందుకే ఇక్కడ మనము చదివాం. ఆయన ప్రథమ ఫలముగా ఆదాము నుంచి వచ్చిన మరణమంతటిని కొట్టివేసి ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. మూడవదిగా ఆయన లేచిన కారణాన్ని బట్టి ఆయన మన యొక్క జీవితాలను కూడా లేకుంటే మనల్ని కూడా ఆ యొక్క పునరుద్ధానంలో ఆయన లేపబోతా ఉన్నాడు. సో మనందరి జీవితాలకు కూడా పుట్టుక, మరణం, మరణము తర్వాత జీవితం, పునరుద్ధానం మనం పొందుకోబోతా ఉన్నాం. ప్రభువారు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ పునరుద్ధాన మహిమ శరీరాలతో ఆయన మనము ఎదుర్కొంటాం. ఆయన మనల్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇది క్రైస్తవుని యొక్క విశ్వాసం. ఈ విశ్వాసము మన జీవితాల్లో ఒక పునాది. ఈ పునరుద్ధానము లేకపోతే క్రైస్తవుని యొక్క జీవితం లేదు. సో రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా సమాధుల్లో వెతుకుతూ ఉంటే ఇంకా దేవుడు చెప్తూ ఉన్నాడు సమాధుల్లో వెతకడానికి వీల్లేదు. ఏ విధమైన ప్రాంతాల్లో కూడా దేవుని వెతకడానికి వీల్లేదు. దేవుని దేవుని యొక్క సంఘము, దేవుడు అనగా ఆయన బిడ్డలు ఎక్కడ నా నామమున 2, 3 ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన ఆయన ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా పరిమితం కాదు. ఆయన సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు. రెండవదిగా చూస్తే ఆ పునరుద్ధాన దినమున శిష్యులు లేదా మరి ఎమ్మయ గ్రామంలో వెళ్తున్న 2 వ్యక్తులు కూడా మరి వారెంతో చింతతో, ఎంతో బాధతో వారు ఉంటారు. అప్పటికి దేవుడు పునరుద్ధానమై మరి మగ్దలేన మరియకు కనిపించటం, లేకుంటే శిష్యులకు కనిపించటం, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ వారు ఇద్దరు మాత్రం అక్కడ వారు అనుకుంటున్నది ఏమిటంటే, మేము యేసు ప్రభు వారి గురించి చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఆయన ఇలా చనిపోయారే అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి వారిని కలుసుకుని వారితో మాట్లాడుతూ లేఖనాలు అన్ని కూడా వివరించి చెప్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట మనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము ఒకసారి మనము 25వ వచనము, 26వ వచనం చూద్దాం. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెప్తూ ఉంది కదా, ఇంకా మీరు అవివేకులుగా ఉన్నారా? ఇంకా మందమతులుగా ఉన్నారా? క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించటం అగత్యము కాదా? అంటే వారి యొక్క బాధ ఏమిటంటే, క్రీస్తు ఇలా మరణానికి అప్పగించబడ్డాడే, క్రీస్తు ఇంత బాధగా అప్పగించబడ్డాడే, ఇంత ఇంత చెప్పాలి అంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా అప్పగించబడ్డాడే, మేము ఈయన ద్వారా ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామే అన్న బాధలో వారున్నారు. దేవుడు వారిని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇవన్నీ లేఖనముల్లో చెప్పబడలేదా? ఇది దేవుని యొక్క రక్షణ సంకల్పము. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పమని మీకు తెలియదా? అని దేవుడు వారిని బోధిస్తున్నట్లుగా మనము చూస్తాం. అలాగే తర్వాత శిష్యులు ఆదివారం కూడా మరి వారు సాయంకాలం వారు మరి గ్యాదర్ అయినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ, మీరింకా సందేహపడుతూ ఉన్నారా? మీరింకా భయపడుతూ ఉన్నారా? మీరింకా కలవరపడుతూ ఉన్నారా? అని దేవుడు వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఒక మాట మనము ఆలోచించవలసింది ఏమిటంటే, క్రైస్తవుడు దేవుని యొక్క పునరుద్ధానము ఎరిగిన తర్వాత కూడా
నిజముగా నా దేవుడు మృతులలో నుంచి ఆయన తిరిగి లేచాడు. ఒకరోజు నేను ఆ యొక్క మృతుల పునరుద్ధానాన్ని నేను పొందుకోబోతా ఉన్నాను. నేను ఈ లోకంలో కన్ను మూస్తే దేవునితో ఉంటాను అన్న నిరీక్షణ కలిగి కూడా ఇంకా, ఇంకా నిరీక్షణ లేని వారముగా లేకంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని వారముగా మనం ఈరోజు ఉంటే దేవుడు ఒక్కటే అంటూ ఉన్నాడు. ఇంకా నిరీక్షణ లేకుండా ఉన్నారా? ఇంకా లేఖనములు నమ్మకుండా ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా నమ్మకుండా ఉన్నారా? అని దేవుడు మరొక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాటను మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు శిష్యులను బలపరుస్తున్నట్లుగా తెస్సలోనిక సంఘంకి పౌలు రాస్తున్న ఒక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక మనం ఒకసారి చూసినట్లయితే 4వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మనము ఈ పునరుద్ధాన దినము రోజు మరొకసారి మనము ఆలోచించవలసింది ఏమిటంటే, మరణము క్రైస్తవుని గమ్యస్థానము కాదు. మరణము తర్వాతి జీవితమే క్రైస్తవుని గమ్యస్థానం. ఆ మరణము తర్వాత జీవితంను మార్చిన యేసునందు నమ్మిక ఉంచినప్పుడు మనము నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించడానికి వీల్లేదు. మనము లేఖనములను నమ్మేవారము, లేఖనములను నమ్మకుండా ఇంకా అవివేకంగా ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము లేఖనములను నమ్మని వారముగా ఉండవద్దు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, ఆయన సృష్టి ఆరంభము, సృష్టి యొక్క నడిపింపు, సృష్టి యొక్క నిర్వహణ, సృష్టిని రక్షించిన ఆ దేవుని మాటను మనము నమ్మితే మనము నిరీక్షణ కలిగి ఉంటాం. ఏదైనా చిన్న కష్టం రాంగానే, లేకుంటే కుటుంబంలో మరణం రాంగానే, ఇదే ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎందుకు ఈ విధంగా జరిగింది? ఈ మరణమే మన యొక్క జీవితానికి ఇంకా పులి స్టాప్ అన్నట్లుగా మరి క్రైస్తవులము ఆలోచించడానికి వీల్లేదు. నా ప్రియమైన వ్యక్తిని దేవుడు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు నా కుటుంబంలోనే ఈ మరణం సంభవించింది? ఎందుకు ఈ పరిస్థితి నాకే ఎందుకు? ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మన జీవిత యాత్రను ముగించి ఆయన ప్రియమైన చేతుల్లోనికి, సేఫెస్ట్ ప్లేస్‌లోనికి ఒక వ్యక్తి యొక్క గమ్యస్థానము మరి భద్రతలో దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళటం అనేది ఎంత భద్రత? ఇది మనము గమనించి దేవుని ఎప్పుడు స్తుతించాలి. ఒక వ్యక్తి ఈ భూలోకంలో అభద్రతా భావంలో ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క యాత్రను ముగిస్తాడో, దేవుని యొక్క ప్రియమైన చేతుల్లోనికి ఆ వ్యక్తి యొక్క ఆత్మ వెళ్తున్నప్పుడు మనము సంతోషించాలి. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నిరీక్షణ లేని వారి వలె మనం ఉండవద్దు. సో ఈ పునరుద్ధానము దేవుని యొక్క శక్తిని ఆపలేకపోయింది. ఆనాడు ఏ ప్రయత్నము, ఏ అధికారము కూడా దేవునికి వ్యతిరేకంగా ఎంత బలమైన బండరాళ్ళు తెచ్చి అక్కడ పెట్టినా కూడా ఆ బండరాళ్లను పడద్రోసి దేవదూత అక్కడ కూర్చున్న విషయాన్ని మనం చూస్తాం. పునరుద్ధానాన్ని ఏది ఆపలేదు. దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని ఏది ఆపలేదు. అటువంటి పునరుద్ధానాన్ని పొందుకున్న మనము ఈరోజు ఎంత శక్తిమంతులమో, ఎంత ధైర్యముగా మనం ఉండాలో దేవుని యొక్క వాక్యం మరి ఒక్కసారి మనకు బోధిస్తా ఉంది. మనము సమాధుల్లో వెతకటానికి వీల్లేదు. సజీవుడైన దేవుణ్ణి ఏదేదో పుణ్యక్షేత్రాల్లోనో, ఏదేదో ప్రాంతాల్లోనో మనం వెతకటానికి వీల్లేదు. రెండవదిగా మనము నిరీక్షణ లేని వారి వలె దుఃఖించటానికి వీల్లేదు. మరి మన యొక్క స్థితి ఇప్పుడు ఎలా ఉండింది? క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన మరి మృతులలో నుంచి ప్రథమ ఫలముగా ఆయన లేవబడ్డాడు కాబట్టి, మరి ఆ ప్రథమ ఫలమైన క్రీస్తు యొక్క విజయాన్ని బట్టి ఈరోజు ఆయన నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వరుసలో పునరుద్ధానులై ఆయనతో ఉంటారు. ఇంత గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఆయన మాటను ఇంకా నమ్మకుండా ఉంటే దేవుడు మరొకసారి పునరుద్ధాన దినము గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ పునరుద్ధానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆపలేడు. పునరుద్ధానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆపలేడు. యేసు ప్రభువారి పునరుద్ధానాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరి తరం కాలేదు. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క సమయంలో ఆయన సంకల్పములు అవి ఎలా నెరవేరుతాయంటే అవి ఆయన సమయం ప్రకారం అవి నెరవేరుతూ ఉంటాయి. సో ఆది సంభూతుడిగా ఆయన లేచాడు. ఆయన ద్వారా మనము లేస్తాం. తర్వాత లేఖనముల నెరవేర్పును ఆయన చేశాడు. కృపా కాలాన్ని ఆయన ఆరంభించాడు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. రేపొద్దున మనము లేవబోతా ఉన్నాం.
ఎందుకంటే రక్త మాంసాలు ఉన్నవి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. దేవుని యొక్క రాజ్యంలో మనము భాగం అవ్వాలి అంటే అక్షయమైన వారముగా మనము లేవాలి. బికాజ్ ఇది దేవుని యొక్క ప్రామిస్. దేవుని యొక్క ప్రామిస్ ఏంటి మనకు తెలుసు కదా! పునరుద్ధానమును, జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు బ్రతికిన చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడు. ఇది దేవుని యొక్క వాక్యం. మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే మనం ఎప్పుడు కూడా నిరీక్షణ లేని వారి వలె దుఃఖించం. నిరీక్షణ లేని వారు వారి యొక్క ఆశ ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిందే. లేకుంటే ఈ లోకంలో సుఖము గాని, ఈ లోకంలో మరి పవర్ గాని, ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ, మనం ఏదైనా తీసుకుందాం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించాలి, ఎంత పవర్ తెచ్చుకోవాలి, ఎంత మరి హైలీ క్వాలిఫైడ్‌గా ఉండాలి. ఇవే మనము ఆలోచన చేస్తాం. ఇవన్నీ అవసరమే. కానీ క్రైస్తవుని జీవితం మరణము తర్వాత ఆరంభమవుతది. క్రైస్తవుని జీవితం మరణము తర్వాత నిజమైన విజయము అక్కడ పొందుకోబోతా ఉన్నాడు. మరణానికి ముందు అన్ని మరి ఆ కష్టతరమైన మార్గాల గుండా మనిషి వెళ్తూ ఉంటాడు. కానీ నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే మరణమో ఆ జీవితంలో జస్ట్ సెపరేషన్, భౌతికమైన దేహాన్ని నుంచి ఆత్మ సెపరేట్ అయి దేవునితో అది చేరబడతా ఉంది. అందుకే పౌలు భక్తుడు ఈ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని మరి సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఆ భాగాన్ని మనము చూసి ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మనము చూసినట్లయితే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రికను మనము చూద్దాం. 3వ అధ్యాయము ఒక మాట నేను మీకు చదివి వినిపించాలని ఇష్టపడతా ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. 1, 2, 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. దానికంటే ముందుగా 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, తర్వాత 3వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనము చూసినట్లయితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో మనము ఐక్యపరచబడిన వారమై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అన్న మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మనము బాప్తిస్మ అనుభవం ద్వారా మనము ఏమయ్యామో, క్రీస్తు శిలువ మీద మృతి నొందిన రీతిగా మనము కూడా ఈ లోకానికి మృతి నొందాం. ఆ బాప్తిస్మం అనుభవం ద్వారా మనము తిరిగి లేచుట ద్వారా దేవుని యొక్క ప్రభావ శక్తి క్రీస్తును లేపిన రీతిగా మనము కూడా లేవబోతూ ఉన్నాం. ఇది మన విశ్వాసం. ఇది మన యొక్క పునరుద్ధానం. బాప్తిస్మం యొక్క సరి అయిన అర్థము, క్రీస్తు మృతి నొందిన రీతిగా నేను ఇక జలములు అనే ఇక మరణంలో నేను మునిగిపోయాను, మరలా దేవుడు నన్ను లేపుతూ ఉన్నాడు. ఇది బాప్తిస్మం అనుభవం. ఇక్కడ పౌలు భక్తుడు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మాటను గుర్తు చేస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాట మనము చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. అద్భుతమైన మాటను ఇక్కడ పౌలు భక్తుడు మరొకసారి సంఘానికి గుర్తు చేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మీరు పైనున్న వాటినే వెతుకుడి. మీరు ఎప్పుడైతే మీరు లోకమునకు మీరు మృతి పొందారో, మీ జీవము ఎక్కడ దాచిపెట్టబడి ఉంది? క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది. అద్భుతం కదా! మనము ఎప్పుడైతే ఈ బాప్తిస్మం అనుభవంలో లోకమునకు మృతి పొంది ఉన్నామో, మన యొక్క జీవము ఎక్కడ దాచిపెట్టబడి ఉందంట? మనము లేస్తున్నాము అంటే, మరలా తిరిగి బాప్తిస్మం అనుభవంలో నుంచి పైకి లేస్తున్నాము అంటే, మన జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది. మరి క్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. సో మన యొక్క ఆలోచనలు ఎక్కడై ఉండాలి? మన యొక్క ఆలోచనలు ఎక్కడై ఉండాలి? మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడై ఉండాలి? మన కాన్షియస్, మన డైరెక్షన్స్, మన యొక్క ప్రతిదీ కూడా ఒక బిలీవర్ యొక్క డిజైర్ ఎక్కడై ఉండాలి? ఒక డిజైర్ యొక్క ఒక బిలీవర్ యొక్క ఎఫెక్షన్ లేకుంటే తన యొక్క ఆశ ఏమై ఉండాలి? నేను క్రీస్తు వలె
బాప్తిస్మం అనుభవంలో మృతి పొందాను. నేను మరలా తిరిగి లేచాను. నేను లేచిన వ్యక్తి పాత వ్యక్తి కాదు. మారు మనసు పొందిన వ్యక్తి. ఈ మారు మనసు పొందిన వ్యక్తి లోకానికి చనిపోయాడు. క్రీస్తులో బ్రతికాడు. ఈ మారు మనసు పొందిన వ్యక్తి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఆశ, తన యొక్క తన యొక్క కార్యాచరణ, తన యొక్క పని విధానము ఎప్పుడూ కూడా పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటినే వెతకాలి. మరి పైనున్నవి అంటే ఏమిటి? పైనున్నవంటే ఏమిటి? పైన యేసు ప్రభువారు, యేసు ప్రభువారు ఆయన ఎక్కడున్నారు? కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండబడి ఉన్నారు. దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండబట్టి ఉన్నారు. సో, మనం పైనున్న వాటిని వెతకటం అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతకటం. దేవుడు ఆయన పరిచర్య చేసినప్పుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి. ఇక్కడ పౌలు భక్తుడు కూడా గుర్తు చేస్తున్నది అదే. పైనున్న వాటిని వెతుకుడి. మీ జీవము ఇక్కడ లేదు. అది క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అది ఆయన చెప్తున్న మాట ఫ్యూచర్‌లో మనము ఆయనతో కూడా ప్రత్యక్షమవుతాం. ఆ జీవము ఆయనతో కూడా ప్రత్యక్షమవుతది. కానీ ప్రస్తుతం మనము రిజరెక్ట్ అయ్యున్నాం. ఈరోజు ఈ ఈ మాట జాగ్రత్తగా మన హృదయాల్లో మరి ఒక్కసారి మనము రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైనా అయ్యుండొచ్చు గాక. ఈ పునరుద్ధాన దినం మందు ఈ ఒక్క మాట మన హృదయాల్లోనికి చేర్చుకుందాం. క్రీస్తు పునరుద్ధానుడై లేపబడ్డాడు. మనము కూడా బాప్తిస్మం అనుభవంలో మృతి నొంది తిరిగి లేపబడ్డాం. లోకమునకు మృతి నొంది మన శరీరము అంతకుముందు మన యొక్క ప్రతి అపరాధములకు ప్రతి దానికి మనం మృతి నొందాం, తిరిగి లేచాం. ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఆయన సమాధి వైపు తిరిగి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సమాధి అనగా పాత జీవితం. లేకుంటే మనము ఎప్పుడైతే మృతి పొందిన విషయం మనకు తెలుసో అది లోకానికి సంబంధించింది. లేదా మృతి పొందిన విషయం. ఒక వ్యక్తి మృతి పొందిన తర్వాత తిరిగి లేచాడనుకోండి. మరలా ఆ మృతి పొందిన ఆ యొక్క శరీరము తాలూకు యొక్క దాని యొక్క బోన్స్ గాని, దాని యొక్క ఫ్లెష్ గాని, లేకుంటే దానిలో ఉన్న శకలాలు గాని తీసుకొని మరలా మీద వేసుకొని తిరిగితే ఆ వ్యక్తి నూతన జీవితం పొందుకున్నట్టా? లేకుంటే మరలా మృతి నొందినట్టా? క్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి గెలిచి లేచిన తర్వాత ఒక్కసారి కూడా సమాధి వైపు వెళ్ళలేదు. సో, యేసుని అంగీకరించిన బిడ్డ ఎవరైనా కూడా ఒక్కసారి మృతి పొందితే మరలా ఆ పాత జీవితం వైపు చూడటానికి వీల్లేదు. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో ఆయన సమయాన్ని గడిపాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకే ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. మనము చూస్తే శిష్యులను చాలా సార్లు ఆయన ప్రత్యక్షపరిచి ఆయన మినిస్ట్రీ కొరకు లేకుంటే దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ఆయన బలపరిచాడు. అపోస్తులకు అందరికీ ఆయన కనిపించాడు. సో మరి మనం పునరుద్ధానం మనం పొందుకున్న తర్వాత అనగా బాప్తిసం మనం పొందుకున్న తర్వాత మన యొక్క డిజైర్ ఎలా ఉండాలి? దేవుని యొక్క రాజ్య విస్తరణ మీద ఉండాలి. అదే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మీరు లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. భూ సంబంధం అంటే ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపుడంబము అది ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. మనము దాని మీదే ఆశ పెట్టుకుని ఉంటే ఒకసారి మృతి పొంది తిరిగి లేచాము, మరలా వెళ్ళి దాని మీదే ఆశ పెట్టుకుంటే మరి మనల్ని చూసి మనకి నిజంగా ఒక అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఎలా అనిపిస్తది? అది చాలా కష్టంగా అనిపిస్తది గదా! సో, కానీ దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, మీరు ఒకప్పుడు మీ జీవితం ఇది. ఒకప్పుడు మృతి పొందారు. ఒకప్పుడు మన యొక్క జీవితం అంతా కూడా భయంకరం. దాని వైపు చూడొద్దు. ఇప్పుడు మనము చేయవలసిందల్లా ఏంటంటే, ఆయన శిష్యులతో అంటే ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితి, ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితి, ఆయన రాజ్య విస్తరణ కొరకు శిష్యులను ఆయన సిద్ధపరిచాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించలేం మనం. ద్వేషం, అసూయ తర్వాత మాటలు అవే చెప్తాడక్కడ. భూమి మీద ఉన్న మీ అవయవములు అవన్నీ కూడా అక్కడ చాలా విషయాలు చెప్తాడు. మనము భూమి మీద ఉన్న విషయాలన్నిటిని మనము విడిచిపెట్టాలి. పునరుద్ధానుడైన దేవుని మనము వెంబడించాలి. అంటే ఆయన శిష్యులతో ఆయన చేసిన మినిస్ట్రీని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే
ఇంకొక మాటను మనము చూస్తే ఆయన పునరుద్ధానుడైన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో సమయాన్ని గడిపాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన పునరుద్ధానుడైన తర్వాత సూపర్ న్యాచురల్ పవర్‌తో దేవుడు నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎన్నో ఆయన చేశాడు. ముఖ్యంగా శిష్యులను ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నింపాడు. సో మనము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. అలాగే నాలుగో విషయం మనము చూస్తే పునరుద్ధానుడైన ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన ఫార్వర్డ్ థింకింగ్ లోనే ఉన్నాడు. అంటే పైనున్న వాటి మీదే ఆయన మనస్సుంది. ఆయన ఎప్పుడు కూడా హెవెన్‌కి పరలోకానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో మనము కూడా పునరుద్ధానులంగా అనగా బాప్తిస్మం పొందిన అనుభవంలో మనం ఉన్నప్పుడు మన యొక్క గురి ఎక్కడుండాలి? పరమునకు చేరే విషయంలో ఉండాలి. అంటే మనం ఈ లోకంలో పరదేశులమన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనము చాలా సార్లు అనుకోవచ్చు, చావు రావద్దు, లేకుంటే మరణం రావద్దు, లేకుంటే ఏ విధమైన ఆపద సంభవించవద్దు, ఏ విధమైన కష్టము రావద్దు. కానీ ఇది అంతా కూడా భూ సంబంధమైనదే. కానీ మన పితరులు మనకి బోధిస్తా ఉన్నదైనా, వాక్యం బోధిస్తా ఉన్నదైనా, మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. మన గురి ఎక్కడుండాలి? పౌలు చెప్తూ ఉన్నాడు, నా గురి అక్కడే ఉంది. నేను ఆ గురి యొద్దకు పరిగెడతా ఉన్నాను. పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నేను మృతుల్లో నుంచి ఆ పునరుద్ధానపు అనుభవం పొందుకోవాలని నాకు కలిగినవన్నీ సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుని ఆ గురి వద్దకు పరిగెడతా ఉన్నాను. ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకున్నామంటే మన యొక్క స్థితి ఒక్కసారి మనము సమాధి చేసేసాం. మన పాత జీవితం సమాధి చేయబడింది. మనము క్రీస్తు ద్వారా బాప్తిస్మం అనే అనుభవంలో పునరుద్ధానులమయ్యాము కాబట్టి మన గురి ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదే ఉండాలి. ప్రభువారు సమాధి విడిచాడు అనగా పాత జీవితాన్ని మనం విడిచేయాలి. ప్రభువారు శిష్యులతో మినిస్ట్రీ ఆయన ఎక్స్పాండ్ చేయటానికి ఆలోచన చేశాడు. మనము కూడా ఈ లోకంలో మనము ఇతరులను ప్రేమించుట ద్వారా, ఇతరులను ఆదరించుట ద్వారా, ఇతరులకు దేవుని యొక్క సువార్తను పంచుట ద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరిస్తాం. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుట ద్వారా దేవుని కొరకు ఒక ప్రచండమైన శక్తిగా మనం నిలవబడతాం. నాలుగవదిగా మన యొక్క జీవిత గురి ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదే మనము ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని యొక్క బిడలముగా ఉన్న మనము మన జీవము ఇక్కడ చెప్తున్నట్టుగా మన జీవం ఎక్కడ దాచబడి ఉంది? క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. ఈరోజు చాలా సార్లు మ నా లైఫ్ మనం అనుకుంటాం. నా లైఫ్ మ్యూజిక్ కొరకు ఉంది. నా లైఫ్ ఒక ఉద్యోగం కొరకు ఉంది. నా లైఫ్ మరి బిజినెస్ కొరకు ఉంది. నా లైఫ్ నా కుటుంబం కొరకు ఉంది. నా లైఫ్ ఇంకొక దానికి ఉంది, ఇంకొక దానికి ఉంది మనం చెప్తాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట మీ జీవము అంటే మన లైఫ్ క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అది హిడెన్ అయ్యింది. దేవునిలో హిడెన్ అయ్యింది. మన లైఫ్ ఎక్కడుంది? క్రీస్తుతో కూడా ఉంది. అందుకే పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నా లైఫ్ ఏమయ్యుంది? క్రీస్తు అయ్యుంది. ఈరోజు మనము తిరిగి లేచిన మనము బాప్తిస్మం అనుభవంలోంచి తిరిగి లేచిన మన యొక్క లైఫ్ ఏమయ్యుంది? క్రీస్తు అయ్యుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయవాలన్నీ కూడా అక్కడ రాయబడిన మాట జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ రాయబడిన 5 మాటలు మనం చెప్పవలసిన అవసరం లేదు. అవి సెల్ఫ్ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట అవి. జారత్వము అనగా వివాహ సంబంధాలకు బిహైండ్ అంటే వాటిని మించి దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థలో నుంచి బయటికి వెళ్ళే చేసి ప్రతి కార్యము జారత్వము, అపవిత్రత, కామతారుత, దురాశ అంటే ఎక్కువగా ఆశ, అత్యాశ, లోభము, ధనాపేక్ష, విగ్రహారాధనైన ధనాపేక్ష వీటన్నిటిని చంపివేయండి. వీటి వలన దేవుని అవిధేయత లేకుంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తది. ఇవన్నీ కూడా ఇంకా నిలిచి ఉంటే ఒక్కసారి మృతి పొందామో, మృతి పొందిన తర్వాత ఇంకా ఆ ఆశలతోనే మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడంటా ఉన్నాడు ఉగ్రత నిలిచి ఉంది అంట. ఒక్కసారి మృతి నుండి లేచాము గదా! పునరుద్ధానులమయ్యాం గదా! మరలా వెళ్లి ఆ సమాధిలోనే నేను బ్రతుకుతాను అంటే ఉగ్రత సిద్ధముగా ఉంది. ఆ ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు
మనము దేవుని సన్నిధిలో నిలవలేం. అందుకే క్రీస్తు ప్రభువారు మన కొరకు విమోచనం చేసి మనల్ని ఆ పరిస్థితి నుంచి బయటకి తీసుకొచ్చాడు గనుక మనం ఎలా ఉండాలి ఈరోజు? మన జీవము క్రీస్తుతో ఉంది. మన యొక్క డిజైర్ ఎప్పుడు కూడా పైనున్న వాటి మీద ఉండాలి. అక్కడ రాయబడుతూ తర్వాత చాలా విషయాలు అక్కడ మీరు చదవండి. తర్వాత 3వ అధ్యాయము 5-10 వచనాలు గనుక చదువుకున్నట్లయితే అద్భుతమైన విషయాలు దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఆ విషయాలన్నీ మనము వదిలివేయాలని చెప్తూ 10వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి, క్రియలతో కూడా వదిలిపెట్టేసి, నూతన స్వభావాన్ని ధరించుకోవటం అంట. అంటే ఒక వ్యక్తి పాత వస్త్రాలను తీసుకొని, కొత్త వస్త్రాలను ధరించుకోవటం. ఒక్కసారి కొత్త వస్త్రాలను ధరించుకున్న తర్వాత, రక్షణ వస్త్రాలను ధరించుకున్న తర్వాత, మరలా ఆ వస్త్రాలను మలినం చేసుకోవడానికి వీల్లేదు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఆదాము ఆదాము ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తిన్నాడో, తన యొక్క మహిమ వస్త్రాలను విడిచిపెట్టి చర్మపు చొక్కాలను తగిలించుకోవాల్సి వలసి వచ్చింది. మనందరికీ తెలుసు ఈ విషయం. అప్పుడు ఎప్పుడైతే మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ యొక్క వృక్ష ఫలాలను తిన్నాడో, ఆదాము యొక్క వస్త్రాలు మహిమ వస్త్రాల నుంచి చర్మపు వస్త్రాలకు అనగా ఫ్లెష్ లోనికి, శరీర సంబంధమైన విషయాల్లోనికి లేదా పాపపు విషయాల్లోనికి నెట్టివేయబడ్డాడు. పాపము అక్కడ ఆరంభమైంది. కానీ దేవునికి స్తోత్రం, అదే మనుష్య రీతిలో మరి దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువారు రక్షకుడిగా వచ్చి మనకున్న ఆ యొక్క పాపపు వస్త్రాలను తీసివేసి ఈరోజు రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది నవీన స్వభావం. అది పాత స్వభావము, అది పాత మనిషి, ఇది నవీన మనిషి. ఒక్కసారి ఈ నవీన స్వభావం ధరించుకున్న తర్వాత భూమి మీద మనకు భూమి మీద ఉన్న ఆ యొక్క ప్రతి విధమైన ఇక్కడ రాశాడు కదా, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, బూతులు వీటన్నిటినీ విసర్జించుడి. ఒక్కనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎన్ని మాటలు ఎక్కడున్నాయి. ఈరోజు క్రైస్తవులంగా మనము హ్యాపీ రిజరెక్షన్ అని ఎంతో మందికి చెప్తాం. కానీ నిజంగా ఆ పునరుద్ధానపు అనుభవంలో మనం వెళ్ళట్లేదు. ఒక్కసారి మృతి పొందాం లోకానికి, మరి లేదంటే ఆ పరిస్థితి ప్రాచీన స్వభావాన్నిటికీ మృతి పొందాం, తిరిగి లేచాం. మరలా వెళ్ళి ఆ సమాధిలోనే వెతుకుతూ ఉన్నాం మన యొక్క ఐడెంటిటీ. కానీ క్రీస్తు అంటా ఉన్నాడు, నేను మీకు నూతన స్వభావం ధరింపజేశాను. నేను మిమ్మల్ని నా జీవముతో పాటు నాతో పాటు దాచిపెట్టుకుని ఉన్నాను. ఒకప్పుడు మీరు ఆ ప్రత్యక్షతను మీరు పొందుకోబోతా ఉన్నారు. రిజరెక్షన్ ఆ యొక్క అది రిజరెక్షన్ ఏం చేసిందంటే, ఈ ప్రతి పరిస్థితిని జయించి మనకి దేవుడు ఆ పునరుద్ధానాన్ని ఇచ్చాడు. దాన్ని మనము కాపాడుకోవాలి కదా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము ఒక్కసారి మృతి పొంది తిరిగి లేచాము, మరలా ఆ ప్రాచీన స్వభావం వైపు మనం వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు చెప్తున్నట్టుగా మన జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది. మనం పైనున్న వాటినే వెతకాలి గాని ఈ లోకంలో ఉన్న భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉండవద్దు. ఒకప్పుడు ఉన్నాం, దేవుడు మనల్ని విడిపించాడు. మరలా వెళ్ళి అందులో పడిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనకి మన జీవాన్ని ఆయనతో పాటు అక్కడ దాచి ఉంచాడు. సో క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా ఒక్కసారి విడిపించబడిన తర్వాత పాత జీవితానికి వెళ్ళటానికి వీల్లేదు. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ఉన్నవారికే ఏ శిక్షా విధి లేదు. క్రైస్తవులను చెప్పుకున్న వారు కాదు. క్రీస్తునందు ఉండటం వేరు, క్రైస్తవులను చెప్పుకోవటం వేరు. క్రీస్తునందు ఉండటం అంటే క్రీస్తు ఏ రీతిగా ఆయన చూపించాడో ఈ లోకంలో అట్టి జీవితాన్ని మనం ఈ లోకంలో చూపించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం మృతి పొందాం, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. మనం ఒకరోజు ఆ యొక్క మహిమ శరీరాన్ని మనము ధరించుకొని పోతా ఉన్నాం. దేవుడు అట్టి రీతిగా మనల్ని దీవించి ఆయన యొక్క కృపలో మనల్ని నిలిపి ఆయన కొరకు నడిపించాలని మనము ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినము రోజు ఒక్కసారి మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క